క్లూటుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి తరపున మరియు టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ప్రచార నిమిత్తం సంగారెడ్డి నియోజకవర్గం ఎల్ఎన్ కన్వెన్షన్ 14/2/25 ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మరియు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ఫైళ్ల శంకర్రావు ఇచ్చేస్తున్నారని మరియు మధ్యాహ్నం 3 గంటలకు పటాన్చెరు నియోజకవర్గం శ్రీ కన్వెన్షన్ ఆర్సీపురం పట్టభద్రులను మరియు టీచర్ల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. సామాన్య ఓటర్లు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరవేసిందని, అదేవిధంగా మేధావులైన పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థి అయిన చిన్నమల అంజిరెడ్డిని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు, వెంకట నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు, కులుకూరి రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజాగౌడ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, జిల్లా యువమోర్చా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి పట్టభద్రుల ఎలక్షన్స్కి జిల్లా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా జిఎస్ మాణిక్రావు గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా 2 టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా రేపు ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న గారు రేపు ఇక్కడికి విచ్చేస్తున్నారు. సంగారెడ్డిలో ఉదయం 11 గంటలకి 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పటాన్చెరులో ఓటర్స్ తోటి, ఓన్లీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. మరి ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సాదా సీదా ఎలక్షన్స్ కావు. ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం చేయడం కోసం మరి రేపు ఇక్కడికి కిషన్ రెడ్డి అన్న గారు రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటు వేసేటువంటి ఓటర్సు ఈరోజు మేధావులు, చదువుకున్నటువంటి వారు, విఘ్నులు వేసేటువంటి ఓటు కాబట్టి అందరికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ఒక నమ్మకం, ఒక భరోసా వచ్చింది అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో, కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు, డిసైడ్ అయిపోయారు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉంటేనే బాగుంటుంది అని. అందుకు నిదర్శనం మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం చూసినాం. ఆ ఎలక్షను ఎటువంటి ఎలక్షన్ అంటే మీ అందరికీ తెలిసిందే, సాధారణమైనటువంటి ఎలక్షన్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటువంటి ఎలక్షన్స్, ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునేటువంటి ఎలక్షన్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అస్థినాలో అస్తం తప్ప ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవరిది పీఠం ఉండదు, ఎవరిక్కడ గద్దెనెక్కరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఓటర్సు బుద్ధి చెప్పి అస్థినాలో అస్తంని కథం పట్టించి కమలం వికసించే విధంగా కనీసం ఖాతా కూడా తెరవకుండా ఈరోజు ప్రజలు తీర్పు చెప్పిర్రంటేనే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ
ఎవరు అధికారంలో ఉండాలి అనుకుంటున్నారు ప్రజలు అనేది మనకడ డిసైడ్ అయిపోయింది. మరి అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పి మేము బల్లగుద్ది చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థుల అయినటువంటి అంజిరెడ్డి గారు, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కా కుమరయ్య గారు భారతీయ జనతా పార్టీ వారి క్యాండిడేట్గా ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు మా కేంద్ర మంత్రివర్యులు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రేపు ఫస్ట్ వారి పర్యటన, ఓటర్స్ని కలిసే పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభం చేస్తున్నారు. దాని తర్వాత పటాన్చెరుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలాగైతే గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో, అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 లక్షల స్కాలర్షిప్ ఇస్తా అని యువతను మోసం చేసిందో, అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కదం తొక్కుతుంది. ఖచ్చితంగా పట్టభద్రులు, తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కుమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి గెలిపించి శాసనసభ్య మండలికి పంపించినట్టయితే పట్టభద్రులకి, అలాగే గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా రేపు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని